హలో ఫ్రెండ్స్, మౌనరాగం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో లక్కీ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే అమ్ములు వాటర్ పట్టుకుని వచ్చి ఏమైందని సైకిల్తో అడుగుతుంది. అప్పుడు లక్కీ అంటుంది కదా, నా పెళ్లి రోజే అంత గొడవ అయింది, నా సీమంత రోజు ఎంత గొడవ అవుతుందో అని లక్కీ అంటుంది. సరి గురించి మనకేమన్నా తెలియందా, ఏం చేస్తుందో ఏమో అని లక్కీ అమ్ములతో అంటే, ఏం బాధపడకులే, ఏం కాదు అని అమ్ములు చెప్తుంది. నా బాధ అంతా మామయ్య గురించే, మామయ్యని ఎవరినైనా చిన్నంచనేసి మాట్లాడితే నాకే బాధేస్తుంది అని లక్కీ చెప్తుంది. అమ్ములు లక్కీతో అంటుంది కదా, నేనున్నాలే, నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండు అని చెప్తుంది అమ్ములు సైగలతో. అమ్ములు వెళ్తుంటే లక్కీ ఆపి ఇలా అంటుంది, అన్నయ్య ఏమన్నాడో విన్నావు కదా, అమ్మ సరియుని చేసుకో అంటేనే అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు, మనస్ఫూర్తిగా ఆ పెళ్ళంటే ఇష్టం లేనంటే కదా అని లక్కీ అంటుంది. అన్నయ్య మనసు నిండా ఎప్పుడు నువ్వే ఉంటావు వదినా అని లక్కీ చెప్తే, లక్కీ అన్న మాటలకి అమ్ములు బాధపడుతూ ఉంటుంది. నీకు కూడా అన్నయ్య అంటే ఇష్టం లేకపోతే నువ్వు రోజు గులాబ్ చెట్లకి నీళ్ళు ఎందుకు పోస్తున్నావు వదినా, అన్నయ్యని వదిలేసినట్టే నువ్వు కూడా గులాబ్ చెట్టుని వదిలేయచ్చు కదా అని లక్కీ అంటుంది అమ్ములతో. వదలాలనుకున్నా వదలవు, ఎందుకంటే నీ ప్రేమకి సాక్ష్యం అని లక్కీ చెప్తుంది అమ్ములతో. దానికే గనక మాటలొస్తే అది మిమ్మల్ని ఎందుకు విడిపోయారని అడుగు, ఆ పనిని నాకప్ప చెప్పింది, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా అని లక్కీ అమ్ములతో అంటుంది. అప్పుడు అమ్ములు మౌనంగా బాధపడుతూ ఉంటుంది. అమ్ములు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు లక్కీ అనుకుంటుంది కదా, దేవుడా నువ్వే మా అన్నయ్యని మా వదిలిని కలపాలి అని అనుకుంటుంది. లక్కీ సీమంతం కోసం లక్కీని అమ్ములు తయారు చేస్తూ ఉంటుంది. సీనయ్య నీలవేణి దగ్గరికి, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, అందరూ వస్తున్నారు, అన్ని సరిగా జరుగుతున్నాయా అని సీనయ్య అడుగుతాడు నీలవేణి. సరే అండి, జరుగుతున్నాయి అని నీలవేణి చెప్తే, మీ చేతులు ఏముందో ఇవ్వండి అని నీలవేణి అడుగుతుంది. నీకు ఇవ్వడానికి తెలియదు అని సీనయ్య అంటాడు నీలవేణితో. అమ్ముల కోసమని బట్టలు తెచ్చానమ్మా అని సీనయ్య చెప్తాడు. అప్పుడు సీనయ్య వాళ్ళ అమ్మ నీలవేణి సంతోషపడుతుంది. అమ్ములు ఏదమ్మా అని సీనయ్య అడుగుతాడు వాళ్ళ అమ్మని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది కదా, అమ్ములు లక్కీని తయారు చేస్తుందిరా అని చెప్తుంది. అప్పుడు సీనయ్య లక్కీ దగ్గరికి, అమ్ముల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అమ్ములు సైగలతో, రా నాన్న, లక్కీ ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు సీనయ్య అంటాడు కదా, నీకేంటమ్మా, నువ్వు తయారు చేశాక లక్కీ బాగుండదా అని సీనయ్య అంటాడు. సీనయ్య అన్న మాటలకి అమ్ములు లక్కీ సంతోషపడుతుంది. అప్పుడు అమ్ములు సీనయ్య చేతిలో ఉండి ఇదేంటిది అని అడుగుతుంది. నీకోసం బట్టలు తీసుకొచ్చానమ్మా అని సీనయ్య అంటే, నాకెందుకు అని అమ్ములు అంటుంది. అప్పుడు నా సంతోషం కోసం నువ్వు కట్టుకోవాలి అమ్మా అని సీనయ్య అమ్ములతో చెప్తే, సరే అని అమ్ముల బట్టలు తీసుకుంటుంది. అమ్ములు సైగలతో సీనయ్యతో ఇలా అంటుంది, లక్కీ ఫంక్షన్ వచ్చిన వాళ్ళతో ఎవరితో గొడవ పెట్టుకోవద్దు నానా అని సైగలతో చెప్తే, అంటే నేను గొడవలు పెట్టుకున్న లెక్క అవపడుతున్నానా అని సీనయ్య అంటాడు. అప్పుడు అమ్ములు అలుగుతే సీనయ్య అంటాడు కదా, సరేలే, నేనెవరితో ఎవరిని ఏమనలే అని చెప్తాడు సీనయ్య. అప్పుడు అమ్ములు లక్కీ సంతోషపడుతుంది. సీనయ్య ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తాడు. అప్పుడే భరత్ వాళ్ళ తాతయ్య వాళ్ళ మమ్మీ వస్తారు. అప్పుడు సీనయ్య నమస్కారం, వచ్చినందుకు చాలా సంతోషం అని సీనయ్య చెప్తాడు వాళ్ళతో. అప్పుడు సీనయ్య వీళ్ళు ఎవరు అని అడుగుతాడు భరత్ వాళ్ళ అమ్మని. అప్పుడు భరత్ అంటాడు కదా, మా అమ్మ పేరు సుమిత్ర అని భరత్ సీనయ్యకి చెప్తాడు. అప్పుడు భరత్ వాళ్ళ అమ్మతో అంటాడు కదా, అమ్ములు వాళ్ళ నాన్న అని చెప్తాడు. అప్పుడు సీనయ్య నమస్కారం అమ్మ అని చెప్తాడు. అప్పుడు సీనయ్య భరత్ వాళ్ళ అమ్మతో అంటాడు కదా, ఆ రోజు ఫోన్లో మాట్లాడింది నాతోటే అమ్మ, లోపలికి రండి, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని సీనయ్య చెప్తాడు. భరత్ సీనయ్య వాళ్ళ అమ్మకి నీలవేణికి భరత్ వాళ్ళ అమ్మని పరిచయం చేపిస్తారు. అప్పుడు భరత్ వాళ్ళ అమ్మ అంటుంది కదా భరత్తో, ఆ అమ్మాయి ఎక్కడుందిరా అని అమ్ముల గురించి అడుగుతుంది భరత్ని. నేను కూడా అమ్ముల కోసమే చూస్తున్నానని భరత్ వాళ్ళ అమ్మతో చెప్తాడు. అప్పుడే అమ్ములు వస్తుంది. అప్పుడు భరత్ వాళ్ళ అమ్మ అమ్ముల్ని చూస్తూ అలాగే ఉండిపోతుంది. అరే భరత్, ఆ అమ్మాయేనా అని భరత్ వాళ్ళ అమ్మ అడుగుతుంది. అప్పుడు భరత్ అమ్ముల్ని చూసి అమ్ముల్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు భరత్ వాళ్ళ అమ్మతో అంటాడు కదా, అమ్మ 10 నిమిషాలు సరిపోతాయా అని భరత్ అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది కదా, 3 నిమిషాలు చాలరా, నాకు చాలా నచ్చేసిందిరా అని చెప్తుంది. అప్పుడు భరత్ వాళ్ళ అమ్మతో అంటాడు కదా, ఇంతమందిలో అమ్ములని ఎలా గుర్తుపట్టావమ్మా అని భరత్ అడుగుతాడు.
ఇంటి దగ్గర అమ్ములు గీసిన బొమ్మలు ఉన్నాయి కదా, అవి చూసి చెప్పానురా అని భరత్ వాళ్ళ అమ్మ అంటే, మొత్తానికి పోలీస్ ఆఫీసర్ అమ్మ అనిపించుకున్నావు అమ్మ అని భరత్ అంటాడు. అప్పుడు భరత్ వాళ్ళ అమ్మ భరత్తో అంటుంది కదా, మిగతా విషయాలు స్కినేతో మాట్లాడనారా అని అంటుంది. దానికి టైం వచ్చినప్పుడు నేను చెప్తాలే అమ్మా, నువ్వు తొందరపడకని భరత్ అంటాడు. అప్పుడు భరత్ అమ్ముల్ని పిలిపించి అమ్ములు మా అమ్మ అని పరిచయం చేపిస్తాడు. అప్పుడు అమ్ములు భరత్ వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుడు అమ్ములు వాళ్ళకి మర్యాద చేస్తుంది. అప్పుడు భరత్ వాళ్ళ అమ్మ భరత్ సంతోషపడతారు. అంకిత్ వాళ్ళ అమ్మ సరియు వాళ్ళ అమ్మ వస్తే వచ్చినందుకు చాలా సంతోషం అని సీనయ్య చెప్తాడు. అప్పుడు అంకిత్ వాళ్ళ అమ్మ మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు సీనయ్యకి నచ్చక పక్కకి వెళ్ళిపోతాడు. నీలవేణి వదిన గారు లోపలికి రండి అని పిలుస్తుంది. అప్పుడు నందిని మౌనంగా ఉండిపోతుంది. రండి వదిన గారు అని నీలవేణి పిలిస్తే, నేను వచ్చింది నా కూతుర్ని ఆశీర్వదించడానికి, కొత్త బంధుత్వాల్ని కలుపుకోవడానికి రాలేదు అని నందిని నీలవేణితో అంటుంది. అప్పుడు అమ్ములు నందిని దగ్గరికి వచ్చి దండం పెట్టి రండి అని సైకిల్తో చెప్తుంది. అప్పుడు లోపలికి వెళ్తారు అందరూ. ప్రోమో విషయానికి వస్తే ఇంట్లో వాళ్ళందరూ లక్కీకి సీమంతం చేస్తూ ఉంటారు సంతోషంగా. అప్పుడు సరియు వాళ్ళ అమ్మ సరియు ఇలా అనుకుంటున్నారు, అత్తయ్య లక్కీకి గాజులు వేస్తే సీమంతం అయిపోయినట్టే అని సరియు వాళ్ళ అమ్మ సరియుతో అంటే, నువ్వేం కంగారు పడకమ్మా, ఈ దెబ్బతో అమ్ములు బావ శాశ్వతంగా దూరం అయిపోతారు అని సరియు వాళ్ళ అమ్మతో అంటుంది. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.